ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త, ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తేనే, అతడు మాట సెలవిస్తేనే మరుసటి ఏట నీ కౌగిట్లో బిడ్డుంటాడు అని ఒక్క మాట సెలవిస్తే అన్న గొడ్రాలితనం పోయి ఒక ప్రవక్తకు జన్మనిచ్చింది. ఆ దైవజనుడి మాటే మరుసటి ఏట ఇదే రోజుల్లో నీ కవిగిట్లో బిడ్డుంటాడని ఆ దైవజనుడు ఇచ్చిన ఒక్క మాటతో అన్న గొడ్రాలితనం పోయింది. ప్రవక్తకు జన్మనిచ్చింది. ఆ ప్రవక్త ఎలాంటి తెలుసా? దాను మొదలుకొని బెర్షెబ వరకు అలాంటి వాడు లేడు, పుట్టలేదు, ఇక పుట్టడు. అలాంటి వాడు, అట్లాంటి ప్రవక్త, అలాంటి ప్రవక్తకు జన్మనివ్వటానికి ఒక దైవజనుడు మూలం. ఆ దైవజనుడి మాట. దుఃఖకరమైన విషయం ఏంటి తెలిసిన? అదే దైవజనుడు ఏ మందిరంలో సేవ చేస్తున్నాడో ఆ దీపం ఆరిపోయిందంటండి. దీపం ఆరిపోతుందట. అంతటి గనుడైన దైవజనుడైన దీపమే ఆరిపోయింది. ఆరిపోతుంటే అర్రే దీపం ఆరిపోక మునుపు దేవుడు సమూయేలును పిలిచాడు. సమూయేలు, సమూయేలు, సమూయేలు. ఎప్పుడు వినలేదుగా ఆయన స్వరాన్ని. ఎవరు? నా ఆత్మీయ తండ్రి పిలుచుంటాడు. ఆ స్వరం ఆత్మీయ తండ్రిది లాగానే ఉంది. వెళ్ళాడు. డాడ్ పిలిచారా? లేదు బిడ్డ. డాడ్ పిలిచారా? ఏలీకి అర్థమైంది దేవుడు దర్శిస్తున్నాడని. ఈసారి గనక అలా అంటే చిత్తము తండ్రి, చిత్తము ప్రభువా, నీ దాసునికి ఏమి సెలవిస్తున్నావు అని అడుగు అన్నాడు. ఏలీ చెప్పినట్టే అడిగాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏలీని పక్కన పెట్టి సమూయేలుతో మాట్లాడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ ఏలీకి సమూయేలు పరిచర్య చేశాడు. ఏలీ కాలంలోనే యెహోవా మందిరములో సమూయేలు పరిచారకుడు అయ్యాడు. కానీ ఆ ఏలీ, అంతటి గొప్ప దైవజనుడైన ఏలీ జీవితంలో దీపం ఆరిపోబోయింది. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఎప్పుడండి? దీపం చెప్పండి, ఆరిపోకమును. ఇక దీపం ఆరిపోబోతుంది. దేవుడు మరొకరిని రెడీ చేసుకున్నాడు. హలో బిడ్డ, దీపం ఆరిపోక మునుపు దేవుడు సమయాన్ని పిలిచేశాడు. నీ దీపం ఆరిపోతే దేవునికి నీతో పని లేదా? నువ్వు అక్కర్లేదు అసలు. నువ్వు పెద్ద గనుడువైనా, దైవజనుడువైనా, ఘన చరిత్రలు సృష్టించిన వాడవైనా, నీ మాట చొప్పునే దేవుడు చేసిన నీ దీపం ఆరిపోయిందనుకో, నువ్వు అక్కర్లేదు బిడ్డ దేవునికి. నీ దీపం వెలుగుతుందా? నీ దీపం వెలుగుతుందా? నీ సాక్షి జీవితం ప్రకాశిస్తుందా? నీ రక్షణ జీవితంలో వెలుగులు తన్నుతున్నాయా? నువ్వెలా రక్షింపబడ్డావు? మారు మనసు పొందే పాపం విషయమై నువ్వెలా పశ్చాత్తాపడువయ్యా? సాతాను బంధకాల్లో ఉన్న ప్రభువు నిన్ను ఎలా విమోచించాడు? రోగశయ మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా బాగు చేశాడు? నువ్వు మండితే నీ దగ్గర 10 జారాలుగా శివా, ఇది నీ ఇంట్లో 10 మంది ఎందుకు రావట్లా? నువ్వు వెలుగుతుంటే, నీ సాక్షి జీవితం ప్రకాశిస్తుంటే 10 మంది నీ ఇంట్లో సమకూర్చబడాలి కదా. నీళ్ళే ఒక సంఘం అవ్వాలి కదా. ఆదిమ కాలంలో సంఘము మందిరాల్లో లేదండి, ఇంటింటా కూడుకున్నారు. ఇంటింటా సంఘం కూడుకుంటే తప్ప? రొట్టె విరిస్తే తప్ప? మందిరము స్థలం లేనప్పుడు ఇంట్లోనే సంఘం కొనుక్కోవాలి. నువ్వు ఒక బర్నింగ్ లైట్ అయితే, నీవు ఒక సంఘానివైతే, నీవే ఒక మండుచున్న దీపానివైతే, ఆ మేడుగది దీపములతో వెలుగుచున్నది.
అపోస్తలులు ఏ మేడగదిలోనైతే అభిషేకాన్ని చూశారో ఆ మేడగది దీపములతో నిండి ఉంది, ప్రకాశిస్తున్న దీపాలతో నిండి ఉంది. ఆ దీపములతో నిండి ఉన్న ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. సంఘములో ఉన్న ప్రతి ఆత్మీయ జీవితం, ప్రతి సాక్షి జీవితం ప్రకాశిస్తూ ఉంటే అది మండుచున్న దీపాలైతే అక్కడ పరిశుద్ధాత్ముడు దిగొస్తాడండి. స్తోత్రం చెప్పండి. మరి దీపం వెలుగుతుందా? దీపము నిత్యము వెలుగుతుందండి. పోయిన నెలలో మీటింగ్స్ అండి చాలా బాగా చేసామండి, చాలా ఖర్చు అయిపోయిందండి, చాలా ఎలిగామండి. ఆహా, మరి ఇప్పుడేంటి? మా తాతలు లేతలు తాగారండి, మా మూతులు వాసన వస్తున్నాయండి. పోయిన వారంలో దమ్ బిర్యానీ అండి, ఇప్పుడు కూడా మా మూతి వాసన చెక్కసేరలేదండి. పోయిన వారం తిన్నాక మళ్ళీ వారం అంతా ఎందుకు తింటావు? పోయిన వారం కోటలకు వచ్చేసరికి నడువు నొప్పి చేసిందండి, ఈ వారం రాలేమండి. ఎట్టగో అప్డేట్స్ వండుతూ ఉంటామండి. కొంత కిరసనాలు పెట్రోల్ పోతూ ఉండండి మీరు, అప్పుడప్పుడు మీరు పోసినప్పుడు అలా మండుతూ ఉంటామండి. తర్వాత ఆరిపోతామని ఇంటికి వెళ్ళంగానే మా ఆవిడ ఆరిపోద్దండి. మా ఆయన పెద్ద షాడిస్ట్గాడు అండి, పారదనంటే కుదరదండి, పద్దాక పారదనంటే ఇల్లు అక్కడ కూర్చోరాదు అంటాడండి. ఏం చేయమండి, ఆరిపోతున్నామండి. వద్దు, నీ దీపం వెలుగుచుండాలి, నీ దీపము నిత్యము వెలుగుచుండాలి, అది ఆరిపోకూడదు. దీపం అంటే సాక్షి జీవితం అని చెప్పాడు. ఇదివరకు ఏమై ఉన్నావు, ఇప్పుడేమై ఉన్నావు? ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే. నన్ను చూడండి, క్రీస్తుని చూస్తాడని చెప్తున్నాడు. నాకుందా దమ్ము? లేదు. నటించడం ఎందుకరా? నన్ను చూడండి, క్రీస్తుని చూడండి, నాలో క్రీస్తు కనబడతాడు చెప్పే దమ్ము నాకు లేదు. కానీ పౌలు అపోస్తలుడు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. నన్ను చూస్తే క్రీస్తుని చూసినట్టు ఆ స్వరూపంలోకి మార్చబడాలని నలిగిపోతున్నానండి. నా ప్రార్థన అదే, అలాంటి ధైర్యంతో కూడిన సాక్ష్యం చెప్పాలని నలుగుతున్నా, పిండుకుంటున్నా, స్వాంజిని పిండేసినట్లు నా శక్తిని నిర్వీర్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నాలో క్రీస్తును బయలుపరచబడాలి. క్రీస్తు నా దేవుడు ఎలా ఉంటాడు? నా మనసు కలిగి ఉంటాడు, నాలా ప్రేమిస్తాడు, నాలా గద్దిస్తాడు, నాలా హత్తుకుంటాడు అని నేనే ఒక మాదిరిగా ఉండే కృప కావాలని అడుగుతున్నా. ఇలాంటి సాక్షి జీవితం అది నిత్యము వెలగాలి. స్తోత్రం చెప్పండి. వెలగాలంటే దేంతో వెలగాలి? నూనె అచ్చమైన ఒలివ, చెప్పండి, దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె. లేవియా 24:2 దీపము వెలుగునట్లు దంచి తీసిన అచ్చమైన ఒలివ.